హాయ్ అండి. మేము మా అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా బయలుదేరి ఇదిగో ఇలా బస్సులో వెళుతున్నాం. ఎక్కడికో తెలుసా? మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి. చీకటిగా ఉంది చూసారా? బస్సులో లైట్లన్నీ ఆపేసుకున్నాం. ఎప్పుడో 2:30కి లేచాం కదా, నిద్ర సరిపోదని, నిద్రపోవాలి కదా, అందుకని లైట్లన్నీ ఆపేసుకుని ఇలా బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్ళాం. ఇది సుమారు హైదరాబాదు నుంచి మల్లూరు దేవాలయం 5 గంటల జర్నీ. 4 గంటలకు బయలుదేరితే సుమారు 8:30-9 మధ్యలో ఉన్నాం. మార్గ మధ్యంలో తెలతెలవారుతూ ఉండగా చూసారా వీడియోలో మంచు పొగమంచు, దారి కూడా కనిపించనంత మంచు చుట్టూ అలుముకుంది. ఆ మంచును చూస్తుంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది. చూస్తారా మీరు కూడా? మంచు కొండల్లో అప్పట్లో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఎలా మంచును చూశామో, ఇక్కడే ఈ ఏరియాలోనే ఇలా మంచుని చాలా దగ్గర నుంచి, అంటే ఎదురుగా ఏం వస్తోంది కనిపించనంత లైట్లు వేసుకుని బస్కి వెళ్లాల్సి వచ్చింది. అంత మంచు చూసారా ఎలా దట్టంగా కమ్ముకొని ఉందో? ఆ మంచులోనే 5 గంటలు ప్రయాణం చేసి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 5 గంటలు గడిపాం. అంటే అభిషేకం, పూజలు ఇవన్నీ కూడా 5 గంటల సమయం తీసుకుంది. ఆ తర్వాత బయలుదేరి సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుంది కదా, అక్కడ అమ్మవార్లను, గ్రామదేవతలను దర్శించుకుని ఆ తర్వాత రామప్ప దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి భద్రకాళి దేవాలయం కూడా చూసుకుని హైదరాబాద్ వచ్చేసరికి అర్ధరాత్రి 12 అయింది. ఇంచుమించుగా 20 గంటల జర్నీ అండి, అప్ అండ్ డౌన్ కలిసి. చూసారా బస్లో మా ఫ్రెండ్స్ అంతా కలిసి హాయిగా నిద్ర లేచిన తరువాత విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే గోవిందనామాలు చదువుతూ బస్లో ఆ ప్రయాణం చేశాం. ఇలా 3-4 మంత్స్కి ఒకసారి మేమందరం ఇలాంటి ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటాం, సరదాగా గడుపుతూ ఉంటాం. సూర్యోదయమైన తరువాత బస్ను ఒక దగ్గర ఆపుకుని బ్రేక్ తీసుకుని అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కానిచ్చేసి మళ్ళీ బయలుదేరాం. ఇక దేవుడి గురించి, అంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందామా? పదండి, వివరణగా మీరు విందురుగాని. ముందుగా స్వామివారి పాదాలు దర్శించుకుందాం. ఒకసారి చూడండి అందరు కూడా, ఒకసారి చూడండి అమ్మా అందరు కూడా. స్వామివారి శిరసు, నుదుడిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం, ఇటు బారుగా గదా శంఖం, ఆ పక్కకి చక్రం పద్మం అండి. ఇక్కడ స్వామివారి చతుర్భుజుడు, 9 అడుగుల 4 అంగుళాలుండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇందాక పంతులు గారు కథ చెప్పారు కదా, స్వామివారు మెత్తగా ఉంటారని. ఆ యొక్క విశేషాన్ని తిలతైలాభిషేకంలో మాత్రమే చూపెడతాం. మిగతా సమయాలలో అర్చకుడు సైతం ముట్టుకోవడానికి లేదు. ముట్టుకుంటే 25,000 జపం చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కనపడుతున్నారా? పువ్వులు కనపడుతున్నాయా అందరికి? ఇలా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటారు స్వామివారు. నఖశిఖ పర్యంతం కూడా స్వామివారు మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇకపోతే స్వామికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ, సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ దెబ్బ తగిలిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి తేమ వస్తుంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెడతాం. ఆ యొక్క ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తాం. అందరు నమస్కారం చేసుకోండి. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి, జై బోలో లక్ష్మీ
లక్ష్మీనరసింహస్వామికి. బ్రహ్మగారు చెప్పినదంతా విన్నారు కదా. స్వామివారికి ఆయిల్తో అభిషేకం చేసి ఆ తర్వాత ముట్టుకుంటే మృదువుగా తాకిన విధానం ఎలా చూపించారో ఇక్కడ మాత్రమే ఈ అవకాశం ఉంది, ఆయిల్తో అభిషేకం చేసే అవకాశం. సాధారణంగా శనీశ్వరుడికి ఆయిల్తో అభిషేకం చేస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి మిగతా ఏ దేవాలయాల్లో కూడా అర్చనలు చేస్తారు, కానీ ఇలా ఆయిల్తో అభిషేకం చెయ్యరు. పాలాభిషేకం ఇలా రకరకాల అభిషేకాలు చేస్తారు, అంతేకాని నూనెతో అభిషేకం చెయ్యడం మాత్రం ఇక్కడే చూశాం. చూస్తున్నారా, స్వామికి ఆయిల్ అద్దే కొద్దీ ఎంత నిగనిగలాడుతూ కనిపిస్తారో. అదే సందర్భంలో ఆయన నాభి దగ్గర మెత్తగా మృదువుగా తగులుతూ ఉంటుందిట.